నువ్వు నేను మనం ఒక చక్కని జంటతో ఉన్నామండి, ఒక చిలక గోరింకతో. రాఘవ్ గారు అండ్ పద్మ పూర్ణిమ గారు. అంటే నేను చిలక తన గోరింక అంటే మీరు ఎలాగైనా తీసుకు అలాగే అనుకుంటారా? కాదా? ఓకే, ఎలాగైనా పర్లేదండి. చిలక గోరింక రెండు కాబట్టి ఇద్దరు. మళ్ళీ ఇంటికి వెళ్ళక మా ఇద్దరి మధ్యలో పెద్ద గొడవ అవుద్ది, ఎవరు చిలక ఎవరు గోరింక తేల్చుకుంటారు మా వాళ్ళ, ప్రతి డౌట్లు ఎక్కువ, అందుకని. ఓకే, మీరెవరో ముందు చూద్దామండి. ఏఆర్ రెహమాన్ అన్నారు కదా, ఏమన్నా ఒకవేళ తప్పు అయితే ఇక్కడి నుంచి వెనక్కి అలా లేదు, ఇంకో 2 రౌండ్లు ఛాన్స్ ఉందండి. ఛాన్స్ ఉందా? అయితే దర్జాగా చూపించచ్చు. చూపించరా? ఏఆర్ రెహమాన్ ఉన్నారో లేదు చూద్దామండి. మీరు SMS చేశారు కదా, వెరీ గుడ్. మరి చెక్ చేద్దాం ప్లీజ్. ఇండియాకి అందరి ద్రాక్ష అయిన ఆస్కార్ ని అందించినటువంటి మహానుభావుడు. సో ఏఆర్ రెహమాన్ కి సాల్యూట్ చేస్తూ జై హో. జై హో కాబట్టి జై హో 25,000. కంగ్రాచులేషన్స్. మీరు రాఘవ్ గారేనా? ఏం అలా అడిగారు? నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మీకు ఆ డౌట్ వస్తే మళ్ళీ బయటకు పంపించేస్తారు ఇక్కడ నుంచి. ఏదో ప్రైజ్ వస్తుంది. నేను అదే అండి, అంటే ఈ మధ్య కొద్దిగా సినిమా అవకాశాలు వస్తున్నాయండి. ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అని బ్యాండ్ ఉంది, హీరో వేణు గారు సినిమాలు. ఆయన హీరో ఒక సినిమా అవుతుంది, ఇంకా టైటిల్ పెట్టలేదు. అయితే అందులో బ్రహ్మానంద గారి కాంబినేషన్ లో క్యారెక్టర్ చేస్తున్నాను. డైరెక్టర్ గారు మార్నింగ్ నాకేం చెప్పలేదు. నాకు ఆయన డైరెక్టర్ గారు వెళ్ళాక షార్ట్ లోకి వెళ్లే ముందు రాఘు గారు ఎలా చూసారు, వీరప్పన్ మీసాలు తగిలించండి ఆయనకి అన్నారు. భలే వెరైటీ క్యారెక్టర్ వస్తుంది అనుకుంటే మేకప్ మ్యాన్ ఇప్పుడు ఆ మీసాలు లేవండి అన్నాడు. డైరెక్టర్ గారు ఎలా చూసి ఇప్పుడు ఆ మీసాలు తీసేయండి అన్నారు. ఇదేంటండి బాబు అట్టే ఇట్టగా నార్మల్ గా ఆలోచించట్లేదు ఈయన అనుకున్నా. మీసాలు తీసేయమంటే అదే మరి ఇంకా తప్పలేదు సార్, తప్పదండి అని. ఆల్రెడీ ఇంకో 2-3 సినిమాలు చేసిన కంటిన్యూటీ ఉంటుంది కదా అంటే నాకేం అభ్యంతరం లేదు, మీరు తీసేయండి, తీసేస్తే చేయించుకోవచ్చు ఇంకోటి విగిది చిన్న స్టిక్కర్ లాంటిది అని చెప్పేసి అన్నారు. ఇంకా వణుకుతూనే మొత్తానికి మీసం తీసానమాట. ఆ విధంగా ఫస్ట్ టైం తీసాను. ఫస్ట్ టైం ఏడుస్తూనే తీసా. గుళ్ళు చాలా గుండె పగిలిపోయింది నాకు. ఎందుకంటే మీసం పెద్ద ప్లస్ లాగా అదొక అసెట్ లాగా ఫీల్ అవుతాను నేను. సౌత్ ఇండియన్స్ అందరూ అలాగే ఫీల్ అవుతామండి. అదే అండి. అది నాకు ప్రేక్షకులకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ కూడా ఉన్నాయండి. మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం కారణం అదే. రాఘవ్ గారా లేకపోతే ఇంకెవరన్నా? చాలా మంది కూడా బయట తప్పగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీసులాగా అంతెందుకు, నా సొంత కూతురు నా దగ్గర రావడానికి 2 days టైం పట్టింది. తలుపు కొట్టి లోపలికి వెళ్ళగానే ఎవడో వచ్చాడమ్మా అనుకుంది. వాయిస్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. వాయిస్ అలాగే ఉంది, మీ మొహం అలా లేదు, దగ్గరికి రాలేదు. మొత్తానికి నేనే ఎత్తుకుని చాక్లెట్ ఇచ్చి మళ్ళీ అలవాటు అయ్యాను. 2 days అలవాటు అయ్యా. 2 days మీ దగ్గరికి రాలేదా? 2 days రాలేదు. భయపడేది, ఎవరో కొత్త పర్సన్ చూసినట్టుగా చూస్తుండేది. వాయిస్ చూస్తే నాన్న వాయిస్ లానే ఉంది అనుకుండేది, కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి మనిషి వేరే రకంగా ఉన్నారు. ఎందుకైనా మంచిదని మా ఆవిడ కంగారు పడుతుంది. ముందే ఫోన్ చేసి చెప్పాను, నేను మేసం తీసాను, ఇంటికి వస్తున్నా, కంగారు పడకని చెప్పాను. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయండి వీరివి. స్టోరీస్ అంటే మా ఆవిడగా అనుమానిస్తుంది నన్ను. అలా కాకుండా ఏమైనా చెప్పవలసి ఉన్నాయంటే పోనీ అలా అదే అనమాట ఆవిడ ఉద్దేశం. ఇంకేమన్నా కూడా చెప్పొద్దన్నారు. కానీ మిమిక్రీ కూడా వచ్చేస్తారు కదండి బాగా మీరు? మిమిక్రీ ఒకప్పుడు చేసేవాడినండి. అది ఒక స్టార్టింగ్ లో అలాగే వచ్చాను. కొన్ని పూర్ పీపుల్ కనో ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ అనో ఇలా కాలేజీని చేసేవాడిని. కాలేజీలో ఎవరో ఒకరు చప్పట్లు కొడితే కదా రెచ్చిపోతాం, ఆ విధంగా స్టార్ట్ అయింది. అప్పుడు ఒకసారి సీఎం గారికి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ పంపించిన అది చేశాను. ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్టులు చాలా మంది వస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి, కొత్త కొత్త వాయిస్లు రావాలి. కేవలం పిల్లి కుక్క అరిస్తే చాలా చిరాకేస్తుంది వాళ్ళకి. ఈ రోజు కుక్కలు అరుస్తాం, రేపు పక్కూరు కుక్క ఎలా అరుస్తుందో చెప్తా, రేపు ఆ పక్కూరు కుక్క ఎలా, ఇలా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కేవలం అది చేసుకోలేక న్యాయం చేయలేక కొనలే మనకి అంత పూర్తిగా చేయలేం. దాంతో నాకేం ఎప్పుడు త్రోట్ ప్రాబ్లం వస్తుంటుంది, వాయిస్ మారిపోతుంటుంది రకరకాల. అచ్చా అంటే మా ఆవిడ ఉందని సైలెంట్ గా ఆ విధంగా కొద్దిగా మిమిక్రీ అది కొద్దిగా తగ్గించుకున్నాను. న్యాయం చెయ్యలేమని భయం వేసే. అందరికి నమస్కారం అని ఆయన చెప్పి అలాగా ఆయన వాయిస్ తో స్టార్ట్ చేశారేమో అన్నట్టు ఉండేది. అది నేర్చుకుని అలాగే చేసేవాడు. అంత బాగానే ఉంది, కానీ మాటల్లో పెట్టి మమ్మల్ని మభ్య పెడుతున్నారండి. ఇంతకీ పద్మ పూర్ణిమ గారికి చెప్పారా లేదా? మిమిక్రీ చేస్తానని. అది కాదు, ఇందాక కాలేజ్ డేస్ అన్నారే, అప్పట్లో జరిగినటువంటి చెప్పారా లేదా? లేదండి బాబు, నేను కాలేజీలో రాముడు మంచి బాలుడు. ఎందుకు స్టోరీలు చెప్తున్నారు? మీ స్టోరీ మొత్తం ఇక్కడ యూనిట్ లో ఎవరు అడిగా చెప్తారు. పద్మప్రియ గారు మీకు తెలుసా తెలీదా? నాకేం తెలీదా? అక్కడ లైట్ బాయ్ ఒకడు ఉన్నాడు, ఆయన పిలిచి అడుగుదాం. బయట మాట్లాడు, రాఘవ్ గారి స్టోరీ ఏంటి అని అడుగుతాం. చెప్పేస్తా తమ్ముడు నువ్వు అక్కడే ఉండు. ఇక్కడ కాలేజ్ చేసిన నేను నిజంగా చెప్తాను.
కాలేజీ డేస్ లో నేను చాలా మనకి ఎవరైనా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు అందరిలోని డల్ గా అంటే డల్ గా యాక్టివ్ ఉండేవాడిని, బట్ నోట్లో వేసుకుని వచ్చి వెళ్ళిపోయే టైప్ అనమాట. దానికి తోడు కర్మ కొద్దీ మా నాన్నగారు మాస్టర్ అబ్బాయి అంటే ఎలా ఉండాలి, అలాగే వెళ్ళిపోవాలి. నూనె రాసుకుని పాపిడి దువ్వుకుని వచ్చి అంతా చదువుకుని నూనె ఇలా కారేది. వెళ్ళిపోతుంటే అమ్మాయిలు నవ్వుతున్నా సరే వెళ్ళిపోయాడు. బాగా పల్లెటూరు అనమాట, వేరే వాళ్ళని విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో. సరే అలా జరిగేదండి. ఒక రోజు మాత్రం ఒక లేడీ చుట్టూ అమ్మాయిలు రాఘవా అని గట్టిగా అరిచింది. అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనుకున్నారు కదా మీరు. అసలు ఇన్సిడెంట్ వింటే నవ్వుతారేమో. బస్సులో వస్తున్నాం, మా ఊరి నుంచి ఇంకో ఊరు బస్సులో వెళ్ళాలండి. అప్పుడు మరి పల్లెటూరు అప్పట్లో అంటే ఇంకా చెప్పులు ఎలా ఉంటాయి, మంచి లెదర్ చెప్పులు ఉంటాయి, కింద పెద్ద పెద్ద మేకులు పెట్టేసి మా నాన్నగారి చెప్పులు ఆయన బట్టలు వేసుకెళ్ళిపోతుండేవండి ఆయనకి తెలియకుండా. అప్పుడు మా 2 ఇళ్ళ అవతల ఒక ఆవిడ ఉండేది, ఒక ఏజ్ ఒక 40+ ఉంటాయి అప్పటికే ఆవిడ. అయితే బస్సు క్రిక్కిసిపోయింది. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మొత్తం ఎక్కితే ఆవిడ ఇంజిన్ దగ్గర నిలబడి ఉంది. నేను పక్కంటే ఆవిడ కదా తెలిసిన ఆవిడ, నేను చిన్నగానే ఉండేవాడిని. పక్కన నిలబడి ఆవిడ ఒక్క పెట్టిని రాఘవా నడిచేసరికి మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఎవరు బాబు ఏ అమ్మాయి ఇతని గురించి ఎంతలా ఏడ్చింది రాఘవా అంటే, నేను కూల్ గా అటు చూసి ఎందుకు అలా అరుస్తావు అన్నాను. కాలు తొక్కేస్తున్నావు కింద నువ్వు అందావిడ. ఆ మేకులు ఉంటే చెప్పులు కింద. నాకు తర్వాత సిగ్గేసిందండి, అందరూ నా చెప్పులు చూడడం మొదలు పెట్టారు. ఆ మన్నాడు మార్చేసానండి చెప్పు. ఇలాగే కాలేజీ ఇన్సిడెంట్లు చాలా బాగా జరిగాయండి. కానీ అమ్మాయి వాళ్ళకి మాత్రం అన్ని చెప్పారు కానీ అది మాత్రం చెప్పారు ధైర్యం చాలట్లేదు. రాఘవ్ గారు వెళ్ళేలోపు మీ స్టోరీ నేను మా లైట్ ఆఫీసర్ తో చెప్పిస్తాను చూడండి. పూర్ణిమ గారు మీరు ఇక్కడ ఎవరినైనా కదండి ఆ కెమెరామెన్ అడుగుతారా, కెమెరామెన్ అడుగుతారా? కొత్త బెల్ట్ ఈ రోజే కొనుక్కున్నా, దీంతో మా ఆవిడ కొట్టింది అనుకోండి ఇంకో 2 బెల్ట్లు వేస్తాయి నా వీటి మీద. ఎందుకైనా మంచిది నిజం నిర్భయంగా చెప్పండి. సరే 3వ రౌండ్ కైనా 3 వస్తుందో చూద్దామండి చెప్పడానికి. రాఘవ్ గారు 2వ రౌండ్ ఆడేద్దామండి. రెడీ అండి? 2వ రౌండ్ బంపర్ ఛాన్స్. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారు, ఇద్దరిని గుర్తుపట్టేస్తే 25,000. సో బంపర్ ఛాన్స్ ప్లీజ్. ఏంటి అసలు ఇద్దరు మొహాలు కలిసి ఉన్నాయా అన్నంత కన్ఫ్యూజింగ్ గా ఉందండి. ఇది కలిసి ఉన్నాయండి. ఒకటి మాత్రం పైది మాత్రం నమిత ఏమో అనిపిస్తుంది. పైన నమిత అంటారా? కింద అసలు తెలియట్లేదు, ఎవరో కూడా తెలియట్లేదు. సో వీరెవరో గెస్ట్ చేయండి. చాలా మంచి హీరోయిన్స్ ఇద్దరు, చబ్బీగా ఉన్నారు ఒకరు. సో ఎవరు వారు? జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 58585 కి SMS చేయండి. కొద్దిగా క్లూ ఏమైనా ఉన్నా? ఇద్దరు ఫెయిర్ లేడీస్ అండి. జెంట్స్ అయితే ఈజీగా చెప్పేసేవాడిని కానీ నేను అమ్మాయిలు గుర్తుపడడం కష్టం, ఎందుకంటే పెద్దగా చూడరు కదా మీరు కదండి. ఒకరు మాత్రం క్లియర్ గా తెలిసిపోతున్నారు, ఇంకొకరు ఎవరు? ఎవరండి వీళ్ళు? గెస్ట్ చేయండి తొందరగా. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కూల్ గా ఆడొచ్చు కదా. ఎవరై ఉంటారు? గెస్ట్ చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి SMS పంపించండి. అసలు ఇలా చూసి చెప్పాలంటే నాకు ఒకరు మాత్రం కృష్ణవంశీ గారి ఫేవరెట్ అండి అనుకున్నా. ఇంకొకరు ఎవరో తెలియట్లేదు నాకు. రాఘవ్ గారు అదే మరి పెళ్ళైన తర్వాత సినిమాలకు వెళ్ళకపోతే ఇలాగ అవుతుంది. వెళ్తుంటారా సినిమాలకి? సినిమాలకు వెళ్తుంటాం, వెళ్ళాలి కదా, సినిమాలు అన్ని చూడాలి. మీరు అంతమంది మీరు సినిమాలు 30 చేశారు కదా? అవును చేశాను. అంటే ఇప్పుడు హీరో అనుకోండి, హీరోయిన్ పక్కన కాబట్టి చెప్పగలరండి. ఇక్కడ మామూలు క్యారెక్టర్ చేస్తుంటాం కదా. ఇక్కడ మచ్చ ఉంది కదా, ఎవరు నాకు తెలియట్లేదండి. మీరే కరెక్ట్ గా గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 5855 కి. పెళ్లికాన్ ప్రసాద్ తో ఒక స్పెషల్ సాంగ్ చేసింది.
అంకిత. ఏదో సినిమాలో. ఎస్ గజాల చార్మి అండి ఇద్దరు. అన్నట్టు చెప్పారు. అంతే మావిడి చెప్పింది కాబట్టి అది కరెక్ట్ అయిపోవాలి నేను అనుకోండి. సో గజాల అండ్ చార్మి అంటండి, మరి వారు ఉన్నారా లేదా చూద్దాం. వాళ్ళిద్దరు కలిస్తే ఇలా ఉంటారా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? ఇది చార్మి గారిది కూడా లేటెస్ట్ కాదు, ఒకప్పుడేమో అనుకుంటున్నాను ఫేస్. ఇంతకీ చార్మి ఉన్నారా లేదా చెక్ చేద్దామండి. సరే రివీల్ చేద్దాం. రివీల్ చేయండి ప్లీజ్. అబ్బాయి రెండోది కూడా అయ్యాక కదా మేము చప్పట్లు కొట్టాలి. సారీ అండి, రెండోది చెప్పకుండా చప్పట్లు కొట్టేసి. సో చార్మి గారు అయితే ఉన్నారండి, బట్ రెండోది చెప్పడానికంటే ముందు రెండో బ్రేక్ అండి. ఆ మాత్రం సస్పెన్స్ ఉండాలి కదా. సో బ్రేక్ అనౌన్స్ చేద్దాం. మేము అనౌన్స్ చేయండి. బ్రేక్ ముందు ఒక డైలాగ్ కాదు, ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను అలాగైతే. ఓకే చెప్పండి. అది ఇప్పుడు జనరల్ గా ఇలాంటి ఎవరైనా యాక్టింగ్ గానీ మిమిక్రీ గానీ పిచ్చిన వాళ్ళు స్టార్టింగ్ లోనే కొన్ని గమ్మత్తైన ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. మా ఊర్లో శివాలయం దగ్గర చాలా గ్రాండ్ గా జరుగుతుండే ఉండే శివరాత్రికి ఉత్సవాలు. సరే ఇంకా డిగ్రీ చదువుతున్నాను అప్పుడు. డిగ్రీ చదువుతుంటే మిమిక్రీ అప్పుడే క్లాసులో అందరూ బాగుందంటే ఇంకా మైక్ చూస్తే రెచ్చిపోతాం ఎక్కడైనా బయట. సరే అక్కడ ఆ రోజు ఏంటంటే పౌరాణికం చింతామణి నాటకం జరుగుతుంది. అంటే దానికి ఆడియన్స్ ఎలాంటి వాళ్ళు వస్తారు, 80+ అనమాట. ఇంకా వాళ్ళకి ఈ సినిమాలు లేటెస్ట్ ఇంకా అనవసరం, వాళ్ళకి అవగాహన ఉండదు. నాకు ఆడియన్స్ కూడా మనం చూడాలి, దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. మిమిక్రీ చేస్తా అంటే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. పౌరాణికం అంటే స్టేజ్ సెట్స్ అని చాలా ఎక్కువగా ఉంటాయి. నేను ఏమన్నా మిమిక్రీ చేస్తాను అక్కడే తిరుగుతున్నా, అనాథ బాలలో తిరుగుతున్నాను స్టేజ్ మీద. ఉండవా నువ్వు, అరే లైట్ చూడండి ఒకసారి మిమిక్రీ చేస్తాను, ఒక 2 నిమిషాలు అడుగుతున్నాను. సరే అడగగా మొత్తానికి మైక్ ఇచ్చారండి నాకు. స్టాండ్ పెట్టి మా ఫ్రెండ్స్ నలుగురు ఉంటారు, వెనకాల బ్యాచ్ ఉంటారు కాబట్టి నలుగురు వాళ్ళు చేయి బాగుంది హ్యాపీ కింద నుంచి చూపిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. నిలబెడితే ఆ మైక్ కూడా మైక్ ఆన్ చేయట్లేదు. ఆడియన్స్ అందరూ నేను కూడా ఏదో మైక్ సెట్ ఉండడం లైట్ లో బిగించడానికి వచ్చాను అనుకుంటున్నారు. అలాగే బతిమాలుతున్నాను. స్టేజ్ ఒక చిన్న కామెడీ స్కిట్ లో ఉన్నాడు కాసేపు వాడిని బతిమాలుతుంటాడే, వాళ్ళు చెప్తేనే వేస్తాను మొత్తం బతిమాలితే వాడు ఆన్ చేసాడు. ఆన్ చేసేలాగా ఇప్పుడు ఒక జోక్ అన్నానండి, తరమని తెర దించేసాడండి. మైక్ అటు నేను ఇటు మధ్యలో తెర. ఇది ఎవరు చూడకపోయినా పర్లేదు కానీ మా క్లాస్మేట్ ఒక అమ్మాయి చూసింది. ఇజ్జత్ పోయింది. ఎలా ఉంటుందండి పరిస్థితి? ఆ మన్నా నేను రోడ్డు మీద వెళ్ళిపోతుంటే అమ్మాయి పాపం ఎవరిని హర్ట్ చేయదు. రాఘవ నేను రాత్రి నువ్వు ప్రోగ్రామ్ చేసావు, చాలా బాగా చేసావు చూడండి, ఊరుగా ఎక్కడ చేసాను తెరదించేసారు అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయా. అలాగే అది ఎప్పటికీ నేను మర్చిపోలేండి. స్టేజ్ మైక్ చూస్తే వెంటనే నాకు అదే గుర్తుకొస్తుంది. అందుకే తెర లేకుండా చూసుకుంటా జాగ్రత్తగా. రియల్ లైఫ్ లో చాలా కామెడీ జరిగిందండి. చాలా అండి బాబు. మీకు విషయం తెలుసా, రియల్ లైఫ్ లో ఉంటే కామెడీ వచ్చింది. అసలు నేను చిన్నప్పుడు శివతాండవం చేసేవాడిని, అనవసరంగా గుర్తు చేసినట్టున్నాను. మావిడికి ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ చూసి టెంప్ట్ అయి నోరు జారేసాను నేను. అయితే ఇప్పుడు మానేసానులేండి. ఎంత బాగా చేసామంటే మా ఊర్లో డాక్టర్ గారు ఉండేవారు, ఒక ఆయన ఫ్యామిలీ, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎప్పుడు నుంచి నువ్వు డాన్స్ చేయమా అని పాపం ముద్దు ఉండేవాడిని అప్పుడు. అదే పని మీద వాళ్ళు అడిగిందే తడువు వేసేస్తుండేవాడిని. ఎవరు చూసారు రియల్ గా శివుడిని ఎవరన్నా చూసారండి? ఉన్నాడు మనం నమ్ముతాం, దండం పెట్టుకున్నాం. కానీ శివతాండం అందరూ టీవీలో అక్కడ చేస్తాం, నేను చేసేవాడిని. వాళ్ళకి ఒక కుక్క ఉండేది. ఒక రోజు అది పడుకుంది పాపం, చీకటి ఈవినింగ్ పూట చేయమంటే శివుడు మధ్యలో పైకి ఎగిరి కింద పడతారు కదండి, పైకి ఎగిరి కుక్క మీద దూకేశాను. అది లేచి కాలు పట్టేసుకుంది నన్ను. అదే నా లాస్ట్ ప్రోగ్రామ్. అప్పటి నుంచి ఇంక మళ్ళీ చేయలేదండి శివతాండం. చేసినా ఒకసారి చుట్టూరా చూసుకుని ఓకేనండి చేద్దాం అని చెప్తాను అనమాట. అది ఇప్పటికీ నాకు అప్పటి నుంచి డాన్స్ కూడా కాస్త ఎవరిని అడిగినప్పుడు స్టెప్పులు కాస్త కన్ఫ్యూజ్ మేరలో కుక్కలు ఉన్నాయేమో చూసుకుని, అలా కుక్కలకి నాకు ఒక అవినాభావ సంబంధం ఉండాలి చెప్పండి. యాంకరింగ్ కుక్కలు మిమ్మల్ని వదలట్లేదండి. అదే చూస్తున్నాయి. ఇక్కడ మిమిక్రీ అంటే ఇంకోటి గుర్తుకొచ్చింది. మళ్ళీ మీరు కుక్కలంటే చిన్నప్పుడు నేను ఇలా అందరిని ఇమిటేట్ చేసేవాడిని. విజయవాడలో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు కోతులు చాలా ఎక్కువగా ఉండేవి. రోడ్డు మీద వెళ్తూ ఎండాకాలం మా అమ్మమ్మ గారేమో నన్ను బజార్కి తీసుకెళ్లారు. తిన్న ఉండకుండా ఒక కోతి రోడ్డు మీద ఉంటే ఏదో తింటుంది దాని మానాన్ని, దాని మొహం మీద మొహం పెట్టి దాన్ని ఇమిటేట్ చేసి అంటే 10 కోతులు వచ్చి పడిపోయాయి నా మీద. అప్పటి నుంచి కోతులకు కూడా కాస్త దూరంగా ఉంటున్నాను నేను. మరి మీ ఫ్రెండ్స్ కోతులు? మా ఫ్రెండ్స్ కోతులు అంటే మా ఫ్రెండ్సే కాబట్టి నేను చెప్పిన మాట్లాడతాను. కానీ ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ మర్చిపోలేనండి. ఒక ఆయన ఎవరో మేడం మీద చూసి పెద్ద వెదురు బొంగోటి పట్టును వచ్చి వాటిని కొట్టకపోతే నన్ను అవి పట్టుకెళ్ళిపోతాయి చెట్టు మీద. అలాగే ఉండేది నా పరిస్థితి. సో ఇలాగే బ్రేక్ తీసుకుందండి. ఓకే అండి, నువ్వు నేనులో కాసేపు బ్రేక్. చెప్పారు మా ఇంట్లో కూడా మీలాగే ఒక చెల్లి ఉందండి, సేమ్ మీలానే ఉంటుందండి, మీలానే చేస్తుందండి అంటే ఫస్ట్ ఆఫ్ మై షూట్ ఇలా పెట్టి కొట్టేసాడు. సో రియల్ లైఫ్ లో పింకీకి ఎప్పుడైనా అవసరం పడిందా?